Hello guys, welcome to Learn Beyond YouTube channel. So in this video we are going to discuss about production function and its types. So ముందుగా ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ప్రొడక్షన్ ఫంక్షన్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి? సో అలానే ప్రొడక్షన్ ఫంక్షన్ వల్ల మనకి యూస్ ఏంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇట్ షోస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. సో ఇది ఇన్పుట్స్ కి అవుట్పుట్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ని చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనము ఎలా ఇన్పుట్స్ చేంజ్ చేసి అవుట్పుట్ అనేది ఎలా మనకి దట్ మీన్ ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేదాన్ని ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. సో దీనికి జనరల్ ఫామ్ వచ్చేసి Q ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎల్ KMTO. Q అంటే అవుట్పుట్, L అంటే లేబర్, K అంటే క్యాపిటల్, M అంటే మెటీరియల్, T అంటే టెక్నాలజీ, O అంటే ఆర్గనైజేషన్. సో ఇది ఈ LKMTO ఇవన్నీ ఇన్పుట్స్ అనమాట. Q అనేది అవుట్పుట్. సో ఇవి రెండింటికి మధ్యలో ఉండే రిలేషన్ ని చెప్పేదాన్ని ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ వల్ల మనకి ఇంపార్టెన్స్ అనేది ఏంటంటే సో ఇది కాస్ట్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. సో డిటర్మైన్స్ కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. హెల్ప్స్ ఇన్ బిజినెస్ ఆప్టిమైజ్ రిసోర్స్ అలొకేషన్. సో బిజినెస్ ని కూడా ఆప్టిమైజ్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. అలానే డెసిషన్ మేకింగ్ ఫర్ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ ప్లానింగ్. సో ఇప్పుడు మీరు షార్ట్ రన్ ప్లానింగ్ అన్న లాంగ్ రన్ ప్లానింగ్ అన్న చేస్తుంటే దానికి డెసిషన్ కూడా తీసుకోవడానికి ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ లో కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం. So Cobb-Douglas production function, Leontief production function, CS constant elasticity of substitution production function, short run production function and long run production function. సో వీటిని ఒక్కొక్క దానిగా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ Cobb-Douglas ప్రొడక్షన్ ఫంక్షన్. సో ఇదేంటంటే సో మనము ఇన్పుట్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట వేరే ఇన్పుట్ తో, కానీ లిమిటెడ్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దీన్నే Cobb-Douglas ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. సో అంటే ఏం లేదు, సో ఇప్పుడు మీ దగ్గర లేబర్ క్యాపిటల్ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. ఇవి రెండు కూడా ఇన్పుట్సే. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు క్యాపిటల్ ని తగ్గించి లేబర్ ని పెంచచ్చు, లేదా లేబర్ ని తగ్గించి క్యాపిటల్ ని పెంచచ్చు. అంటే ఏదైనా ఒకదాన్ని చేంజ్ చేయొచ్చు, ఒకదాంతో ఒకదాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, కానీ మొత్తం తీసేయలేరు. మొత్తం లేబర్ అంతా తీసేసి క్యాపిటల్ ని పెట్టుకోలేరు, అలానే క్యాపిటల్ మొత్తం తీసేసి లేబర్ ని కూడా పెట్టుకోలేరు. సో కొంచెం లిమిట్ వరకు సబ్స్టిట్యూట్ చేసేదాన్ని Cobb-Douglas ఫంక్షన్ ని అంటాం. సో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే Q ఈక్వల్స్ టు A ఇంటూ K పవర్ A ఇంటూ L పవర్ B. సో ఇందులో A అనేది ఎఫిషియెంట్ ఫ్యాక్టర్ అండ్ స్మాల్ b అనేవి అవుట్పుట్ ఎలాస్టిసిటీ పారామీటర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ Leontief ప్రొడక్షన్ ఫంక్షన్. సో ఈ Leontief ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇన్పుట్స్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్స్. సో ఇన్పుట్స్ అనేవి ఫిక్స్డ్ ఉండాలన్నమాట, అంటే మనం చేంజ్ చేసేకి లేదు. సో దాన్ని Leontief ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. సో ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే Q ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ Z1 బై A Z2 బై B. సో ఈ Z1 Z2 అనేవి ఇన్పుట్స్ అనమాట, అండ్ AB అనేది కాన్స్టాంట్స్. సో ఈ మినిమం ఆఫ్ ఇన్పుట్స్ బై కాన్స్టాంట్స్ తీసుకుంటే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ Leontief ప్రొడక్షన్ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఇప్పుడు ఒక కార్ అనేది ఉంది, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఒక కార్ కి మనము 4 వీల్స్ అనేవి అంటే 4 టైర్స్ అనేవి పెడతాం. సో దీన్ని మనము చేంజ్ చేసి 2 టైర్స్ గా చేంజ్ చేయొచ్చా? లేదు కదా. సో ఇది 4 టైర్స్ అనేది ఫిక్స్డ్, దీన్ని మనం చేంజ్ చేయలేము. దాన్ని Leontief ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ CES ప్రొడక్షన్ ఫంక్షన్. సో ఈ CES ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటంటే అలౌస్ ఇన్పుట్ సబ్స్టిట్యూషన్ విత్ కాన్స్టాంట్ ఎలాస్టిసిటీ. సో ఈ CES ఎలాస్టిసిటీ ఏంటంటే ఇది సబ్స్టిట్యూషన్ ని అలౌ చేస్తుంది, కానీ కాన్స్టాంట్ గా ఉండదు అనమాట. ఇది కూడా కాన్స్టాంట్ ఎలాస్టిసిటీ అనేది ఉంటే ఇది సబ్స్టిట్యూషన్ ని అలౌ చేస్తుంది. సో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే Q ఈక్వల్స్ టు A ఇంటూ K పవర్ మైనస్ బీటా ప్లస్ 1 మైనస్ A ఇంటూ L పవర్ మైనస్ బీటా హోల్ పవర్ -1 బై బీటా. సో ఇక్కడ ఇది ఈ షేప్ ఉంది కదా, దీన్ని పవర్ అంటాం. సో ఇదన్నమాట దీన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం. సో ఇందులో A అంటే ఎఫిషియెంట్ ఫ్యాక్టర్, స్మాల్ a అంటే షేర్ పారామీటర్, బీటా అంటే సబ్స్టిట్యూషన్ పారామీటర్. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ బోత్ లేబర్ అండ్ క్యాపిటల్ ఇంక్రీజ్ బై ఫ్యాక్టర్ M, అవుట్పుట్ ఆల్సో ఇంక్రీజెస్. సో మనము ఇన్పుట్ లో లేబర్ క్యాపిటల్ ఇద్దరిని కాన్స్టాంట్ గా ఇంక్రీజ్ చేసినాం అనుకోండి, అవుట్పుట్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీన్నే CES ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో షార్ట్ రన్ ప్రొడక్షన్ అంటే ఏదైనా ఒకటి కాన్స్టాంట్ గా ఉండాలి. సో ఏదైనా ఒక ఫ్యాక్టర్ అనేది కాన్స్టాంట్ గా ఉంటే దాన్ని షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం.
సో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే Q ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎల్ కామా సి కామా ఎం, వేర్ Q ఈక్వల్స్ టు క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్. Q అనేది అవుట్పుట్, ఎల్ అనేది లేబర్, సి అనేది క్యాపిటల్, ఎం అనేది మెటీరియల్. సో దీంట్లో ఏదైనా ఒక్క ఇన్పుట్ అన్నా, లేబర్ అయినా, క్యాపిటల్ అయినా, మెటీరియల్ అయినా, ఏదైనా ఒక్కటైనా ఫిక్స్డ్ ఉండాలన్నమాట. వేరేవి చేంజ్ అయినప్పటికీ ఒక్కటి ఫిక్స్ గా ఉన్నా కానీ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. సో దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటంటే టోటల్ ప్రోడక్ట్, మార్జినల్ ప్రోడక్ట్, యావరేజ్ ప్రోడక్ట్. టోటల్ ప్రోడక్ట్ అంటే టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్. సో మనకి అవుట్పుట్ అనేది ఎంత వచ్చింది టోటల్ గా అని చెప్పేదాన్ని టోటల్ ప్రోడక్ట్ అని అంటాం. మార్జినల్ ప్రోడక్ట్ అంటే అడిషనల్ అవుట్పుట్ ఫ్రమ్ వన్ మోర్ యూనిట్ ఆఫ్ ఇన్పుట్. సో మనము ఈ టోటల్ అవుట్పుట్ వచ్చిన దానికి ఏదైనా ఒక అడిషనల్ యూనిట్ యాడ్ చేసినప్పుడు ఈ అవుట్పుట్ అనేది పెరుగుతుంది. అది ఎంత పెరిగింది అని చెప్పేదాన్ని మార్జినల్ ప్రోడక్ట్ అని అంటాం. యావరేజ్ ప్రోడక్ట్ అంటే అవుట్పుట్ ఫర్ యూనిట్ ఆఫ్ ఇన్పుట్. యావరేజ్ ప్రోడక్ట్ అంటే టోటల్ ప్రోడక్ట్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీ అనే దాన్ని తీసుకుంటే యావరేజ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫ్యాక్టరీ విత్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ మెషిన్స్ బట్ వేరియింగ్ లేబర్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో మెషిన్స్ అనేవి ఫిక్స్ గా ఉన్నాయి కానీ లేబర్ అనే వాళ్ళు చేంజ్ అయినారు. సో దీన్ని షార్ట్ రన్ అని అనొచ్చు. ఎందుకంటే ఒక ఒక ఇన్పుట్, మెటీరియల్ అనే ఇన్పుట్ అంటే మెషిన్ అనే ఇన్పుట్ అనేది ఫిక్స్డ్ గా ఉంది. సో కాబట్టి దీన్ని షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఆల్ ఇన్పుట్స్ క్యాన్ బి వ్యాలిడ్. సో ఆల్ ఇన్పుట్స్ కూడా చేంజ్ అవుతాయి. సో దాన్ని లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. సో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే Q ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ L1, L2, C, M, T1, T2, O అనమాట. సో L1 అంటే ల్యాండ్, L2 అంటే లేబర్, C అంటే క్యాపిటల్, M అంటే మెటీరియల్, T1 అంటే టెక్నాలజీ, T2 అంటే టైమ్, O అంటే ఆర్గనైజేషన్. సో ఒక కంపెనీ అనేది ఎక్స్పాండింగ్ ప్రొడక్షన్ బై ఇంక్రీజింగ్ ఆల్ రిసోర్సెస్. సో ఒక కంపెనీ అనేది ప్రొడక్షన్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటే అన్ని రిసోర్సెస్ ని పెంచాలన్నమాట. సో దాన్ని అంటే అన్ని రిసోర్సెస్ ని పెంచినప్పుడు అక్కడ అన్ని చేంజ్ అయిపోయి ఉంటాయి, ఒక్కటి కూడా ఫిక్స్ గా ఉండదు. సో దాన్ని లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటాం. సో ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మనకి అండర్స్టాండ్ రిసోర్సెస్ ఎఫిషియన్సీ. సో రిసోర్సెస్ ని ఎఫిషియెంట్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేవి ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ టైప్స్ అనేవి కూడా డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ తో అప్లై చేస్తారనమాట. సో ఈ ప్రొడక్షన్ ఫంక్షన్స్ ని, టైప్స్ ని మనం అర్థం చేసుకునే దాని వల్ల మనకి డెసిషన్ మేకింగ్, బిజినెస్ లో డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే మనకి ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ గైస్. థ్యాంక్ యూ.